షుగర్ ఫ్రీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ ట్రాప్స్. మనం రోజు వింటున్న ఒక తీయని అబద్ధం. దీని గురించి తెలుసుకునే ముందు అసలు షుగర్ తింటే ఏమవుతుంది, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, ఎంత మోతాదులో తినాలి, ఇది ఫస్ట్ తెలుసుకుందాం. షుగర్ అనేది ఒక క్విక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇన్స్టెంట్ గా మనకి శక్తి కావాలంటే షుగర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయని, లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఒక చాక్లెట్ తినండి అని చెప్తుంటారు, వింటుంటాంగా. దట్ ఈస్ నథింగ్ బట్ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి అది తినమంటారు. అంతవరకు ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కాసేపటికే వాళ్ళలో టైర్డ్నెస్ వచ్చేస్తుంది. అంటే 2 minutes మీకు ఎనర్జీ లెవెల్స్ హైలో ఇచ్చేసి తర్వాత మిమ్మల్ని లేజీగా టైర్డ్గా చేసేస్తుంది. ఎందుకంటే షుగర్ తింటే మనం రెసిస్ట్ చేసుకోలేం. కొంచెం తింటే బ్రెయిన్ ఇంకొంచెం తినమని చెబుతుంది, అంతే కదా. బట్ మన బాడీలో అదంతా ఫ్యాట్ ఫామ్లో స్టోర్ అయిపోతుంది. చాలా కొంచెం మోతాదులో మన బాడీకి షుగర్ అవసరం, గ్లూకోజ్ అవసరం మన మజిల్స్కి, బ్రెయిన్కి. ఓకే, అంతవరకు తినొచ్చు. బట్ అంతతో ఆగలమా మనం? ఆగలేం. ఎక్కువ తింటాం. అది తినటం వల్ల ఫ్యాట్ ఫామ్లో స్టోర్ అయిపోతుంది. ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? టయర్డ్నెస్. అంతేకాదు ఫ్యూచర్లో రాబోయే లైఫ్ స్టైల్ డిసీజెస్, అవే డయాబెటీస్, పీసీఓఎస్, పీసీఓడి, ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, వీటన్నింటికి మొదటి కారణం ఇన్సులిన్ స్పైక్ అవడం. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి షుగర్ తీసుకోవద్దు అంటారు. షుగర్ అంటే న్యాచురల్ షుగర్కి ఆర్టిఫిషియల్, దట్ ఈస్ కెమికల్లీ ప్రాసెస్డ్ షుగర్కి డిఫరెన్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో బయట దొరికేది కెమికల్లీ ప్రాసెస్డ్ షుగర్, దాన్ని తీసుకోకూడదు అంటారు. సో ఇది ఒక మార్కెటింగ్ ట్రాప్ అయిపోయింది. ఎవరైతే షుగర్ తీసుకోకూడదో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షుగర్ ఫ్రీ అని చెప్పి చాలా కంపెనీస్ రిలీజ్ చేస్తున్నాయి. క్యూబ్స్ లాగా వస్తాయి కదా, డయాబెటిక్ వాళ్ళు కూడా వీటిని యూజ్ చేసేస్తున్నారు. టీ, కాఫీ వీటిలో కూడా క్యూబ్స్ మిక్స్ చేసుకుంటారు. దీనివల్ల క్యాలరీస్ ఉండకపోవచ్చు ఆ షుగర్ ఫ్రీ క్యూబ్స్లో, బట్ వీటిలో కూడా సుక్రలోజ్, ఆస్పర్టమ్ లాంటివి ఆల్టర్నేట్ షుగర్స్గా వాడతారు. వీటి వల్ల మన బాడీ మెటబాలిజం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా స్వీట్గానే ఉంటుంది కదా, సో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి దీనికి కూడా ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. దీనివల్ల గట్ ఇష్యూస్ కానీ, మూడ్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో క్యాలరీస్ ఉండవు షుగర్తో కంపేర్ చేస్తే, అదొక్కటే దీనికి ఉండే బెనిఫిట్. బట్ అదర్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ షుగర్ ఫ్రీ వల్ల మీకు వస్తాయి. మరి ఎలా? షుగర్ అసలు తీసుకోకూడదా? తీసుకోవచ్చు. మీ బాడీకి షుగర్ అవసరమే, బట్ నాట్ కెమికల్లీ ప్రాసెస్డ్. అర్థమవుతుందా? న్యాచురల్ షుగర్స్ మనకి ప్రకృతి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ జాగరీ, బెల్లం, ఫుల్ ఆఫ్ మినరల్స్. నెంబర్ 2 డేట్స్, ఖర్జూరాలు. నెంబర్ 3 ఫ్రూట్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ స్వీట్నర్స్. వీటిని మనం తీసుకోవచ్చు. చాలా లో ప్రాసెస్డ్ జాగరీ అంటే, దాంట్లో కూడా ఇంకా వేరే టాపిక్ ఉంది, తర్వాత మాట్లాడదాం బయట మార్కెట్లో దొరికే జాగరీ గురించి. సో ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటి వరకు తీసుకోవచ్చు. మీ బాడీకి షుగర్ అవసరమే, స్వీట్నెస్ అవసరమే, బట్ మోడరేట్గా కావాలి. ఎంత పడితే అంత తినేయకూడదు. ఇకపైన ఎప్పుడైనా మీరు మార్కెట్లో కొనాల్సి ఉంటే ఫస్ట్ లేబుల్ చూడటం కాదు. లేబుల్ అంటే ఫ్రంట్ సైడ్ ఉండేది, వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ చదవండి. చదివిన తర్వాత మీకు కొత్తగా ఏమన్నా అనిపిస్తే తెలుసుకోకుండా కొనేయద్దు. ఓకేనా?